సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం జిల్లాలో ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉన్న అడవులు, జలపాతాలు, వ్యూ పాయింట్లను ప్రకృతి ప్రేమికుల అందుబాటులోకి తేవడమే తమ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్ది మౌలిక వసతులు కల్పించాలని, అందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రకృతిని ఆస్వాదించేందుకు ట్రెక్కింగ్ ఏర్పాటుపై గిరిజన యువతకు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. We're not encouraging outsiders. Yes. So, మనం మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి we want to hand over. ప్రతిదీ జీరో దగ్గర నుంచి వాళ్ళని మొత్తం డెవలప్ చేయడానికి వీలుగా ఒకటి దీన్ని పబ్లిసైజ్ చేయడం, బేసిక్ కమ్యూనిటీస్ అండ్ సెక్యూరిటీ, అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, హౌ టు గెట్ ద కాంటాక్ట్స్, ఇంట్రెస్టెడ్ వాళ్ళని ఎలా వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇంట్రెస్టెడ్ వాళ్ళు. మనం ఇలాంటి వెబ్సైట్స్ ఏమున్నాయి, ఎక్కడ మనం ఈ కాంటాక్ట్స్ ఇస్తే కొలాబరేషన్ విత్ అదర్ వెబ్సైట్స్, సో మన ఫేమస్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే వాటితో మనం కొలాబరేట్ అయితే విల్ గివ్ సమ్ ఫ్రీగా మనకి హెల్ప్ చేసేదండి. మన ఓన్ గా మనం ఏమో డెవలప్ చేసుకోవచ్చు. మా మినిట్స్ రాస్తున్నారు, వాళ్ళందరితో కూడా మనం కొలాబరేట్ చేసుకోవాలి. దాంట్లో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కంచిపల్లి శ్రీను హత్య కేసులో నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా కంచిపల్లి శ్రీను హత్య కేసులో అరెస్టు చేసిన సిఐ వీరరాంబాబును సిబ్బందిని అభినందించారు. A1 గంగుముల్లా షణ్ముఖేశ్వరరావు అలియాస్ కాసుబాబు, A2 అడబాల శంకర్, A3 సలాడి రాంబాబు అలియాస్ అప్పన్న, భాస్కర్ల దుర్గా, నాగప్రసాద్ తదితరులు ఉన్నారు. అంటే ట్రైన్ నెంబర్ 436/2025. సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కంచిపల్లి శ్రీను వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్ ఫామ్ చేసి we started to look for the person. On 29th of October, అంటే 2 days తర్వాత మాకు గోదావరి రివర్ లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి. అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచిపల్లి శ్రీను. అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి అందరూ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. And we started to collect evidences and to search for the accused. So adi tarvata memu anta technical evidences anta collect chesamu, CCTV footages, CDR analysis anta chesamu. Adi chesin tarvata and the clues that we got, based on that we got total కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి తాటాకు ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు చేకూరి అమ్మన్న, కళావతి గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటిపై కప్పు నుంచి మంటలు ఎగసిపడ్డాయి. అది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోవడంతో ఆ వృద్ధ దంపతులు కట్టుబట్టలతో మిగిలారు. వీరికి కుడుపూడి శివనారాయణ 5,000 రూపాయలు, బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.
మీకు పైన తగులాడుతుందా కూడా మీకు తెలియలేదంటే దాన్ని బట్టి లెక్కేయండి. ఎంత మీ వయసుకి తగ్గట్టు కాదు ఇది కరెక్ట్. మనకి చేకూరు అమ్మన్న గారు, చేకూరు కళావతి గారు మరి ఇక్కడ తాటకిల్లు కాలిపోవడం జరిగింది. అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబం కనుక ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఈ యొక్క తాటకిల్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పెంచారు. మన తుఫాన్లో కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆ కుటుంబానికి గారు అలాగే ఇంకా ప్రభుత్వం కానీ అలాగే ఇంకా దాతలు కానీ వీళ్ళు ఇల్లు ఒక నిర్మాణం చేసుకోవడానికి అందరూ కూడా ఆర్థిక సహకారం అందించి అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే లోన్ శాంక్షన్ చేయించి బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున వారి కుటుంబానికి కొంత కిరాణా కానీ కొంత రైస్ కానీ ఒక 5,000 రూపాయల క్యాష్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా పెద్దలు ఎవరన్నా నా స్నేహితులు వాళ్ళు కూడా తెలియజేసి ఆ ఇల్లు నిర్మాణానికి కొంత ఆర్థిక సహకారం చేసి రేకుల షెడ్ కానీ లేకపోతే ఏదన్నా కొద్దిగా కొంచెం బాగుండేటట్టుగా ఈ వర్షానికి కానీ ఇడ్లీ కానీ తుఫాను కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలంలో ప్రసిద్ధిగాంచిన ఉప్పంగల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహారుద్రయాగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గ్రామస్తుల సహకారంతో కొత్తలంక వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మోత్సవంలో 11 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కొండూరి సత్యనారాయణ శర్మ, పూల రామలింగేశ్వర శర్మ, నాయకులు వేగేసిన భాస్కర రాజు శాఖ, శంకరుడు దవలూరి రామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ పురాతనమైన శివాలయం కలదు. ఈ శివాలయంలో పూర్వం చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏంటంటే మన రాముల వారు అరణ్యవాసానికి వచ్చినప్పుడు సీతాదేవిని ఎదుర్కొంటూ వస్తే ఇక్కడ నివసించి ఇక్కడ ఒక పార్థివలింగా మామూలుగా ఒక చైతన్యంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు అనే చరిత్ర ఉంది. అలాగే లక్ష్మణ స్వామి శూర్పణఖను ముక్కు చెవులు కోసి మా ఉప్పగల గ్రామంలో ఉన్న చెరువులో కడిగి ఆ కత్తి ఇక్కడ కడిగి ఇక్కడ మన మీద పెడతాం జరిగింది. ఆ నంది వెనక ముక్కగా కట్ అయినది కావున అది కూడా చరిత్ర ఉంది. ఈ పురాతనమైన శివాలయంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ శ్రీ గణేష్ గడసిద్ది గణపతిని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు. గణపతి దేవస్థానంలో కార్తీక మాసం సంకష్టహర చతుర్దశి పురస్కరించుకుని ఉదయం మహా విశేషాలు, పంచామృత అభిషేకము, సింధూర వర్ణముతో వివిధ రకాల పుష్ప అలంకరణతో ప్రత్యేక దర్శనం ఇస్తున్నారు సిద్ధి గణపతి. కార్తీక మాస సంకష్టహర చతుర్దశి సిద్ధి గణపతి ప్రత్యేకమైన రోజు సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సిద్ధి గణపతిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు విచ్చేసి సిద్ధి గణపతిని శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు అనంతరం కార్తీక మాస దీపారాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శనివారం మొదలు సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటలకు మహాభిషేకం జరపబడినది. తదుపరి సామూహిక హోమాలు జరపబడినవి. తదుపరి అర్చనలు జరపబడుతున్నాయి. ఈరోజు విశేషంగా చాలా మంది భక్తులు మన ఆలయంకి వచ్చి ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం తీసుకొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లోటు రాకుండా అన్నదాన కార్యక్రమం కానివ్వండి, వాళ్ళకు నీళ్లు కానివ్వండి, అన్ని సౌకర్యాలు చక్కగా జరుగుతున్నాయి. వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా వచ్చి సంకష్టం ఉండదు కాబట్టి సంకష్ట చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి వాళ్ళ మొక్కులు చెల్లించడం వెళ్తున్నారు.
అలాగే సాయంత్రం కూడా ఈ యొక్క వ్రతం జరపబడుతుంది మన దగ్గర. ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకు వచ్చేసి 6 గంటలు మొదలుకొని ఆ యొక్క వ్రతాన్ని చేసుకొని తిలకించి ఆ తదుపరి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని 10 గంటలకు ఇక్కడనే భోజనం చేసుకొని వెళ్తారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ స్థిరవాసన అంటే శనివారం చాలా బ్రహ్మాండమైనటువంటి రోజు, చాలా పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి చాలా మంది భక్తులు కూడా విశేషంగా చూస్తున్నారు, మీరు ఈ ఛానల్లో చూస్తున్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో లక్ష్మీపాలెం వద్ద ఉన్న పెద్ద చెరువు 1.5 టీఎంసీ నీరు చేరి నిండుకుండలా మారింది. చెరువు అలుగు పారడంతో గంగమ్మ పూజలు చేసి హారతి ఇచ్చారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి మరియు నీటి సంఘ ఆయకట్ట చైర్మన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్పీ, డ్యాం చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది బాగుంది లొకేషన్. నిలబెట్టి తీసుకుంటాం. ఇది బాగుంది లొకేషన్. నిలబెట్టి తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న 58వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలలో భాగంగా నేడు 2వ రోజు పోటీలు రసవత్తరంగా సాగాయి. 2వ రోజు పోటీలకు అతిథులుగా హైదరాబాద్ జిల్లా డివైఎస్ఓ సుధాకర్, రిటైర్డ్ కోచ్ ఏతురాజు, తెలంగాణ ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. 2వ రోజు పోటీలకు అతిథులుగా విచ్చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేల్పుల కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. After the score of the match between Hyderabad Khammam men's section going on in court number 1, Hyderabad scored 21 points whereas Khammam scored 10 points. And Hyderabad side section number 6, M. Prashant scored 2 points and played 1 minute 55 seconds. Test number 10, Sai Kumar played 1 minute 50 seconds. And Khammam side, test number 4, K. Devendra scored 2 points and played 1 minute 20 seconds. Test number 5, Praveen scored 2 points and played 50 seconds. And after Hyderabad 21 points, Khammam 10 points. Hyderabad is leading by 11 points. Thank you. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో రేగిడి మండల పాస్టర్ ఫెలోషిప్ కార్యవర్గ సభ్యులు అత్యవసర సమావేశమును ఏర్పాటు చేశారు. డిసెంబర్ 3వ తారీఖున సెమీ క్రిస్మస్ వేడుకలు మండలంలో ఘనముగా జరిపించాలని వారు తెలియజేశారు. 25 మంది సభ్యులతో ఈ పాస్టర్స్ ఫెలోషిప్ నేటికి 15 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నామని, నియోజకవర్గంలోనే అత్యంత విలువలు కలిగిన ఫెలోషిప్ అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ జాకబ్, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ బిఎస్ నాయుడు, సెక్రటరీ పాస్టర్ సుధీర్ కుమార్, జాయింట్ సెక్రటరీ పాస్టర్ యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. స్టేజ్, సౌండ్, సప్లైస్,
ఫుడ్కి వచ్చేసరికి బిర్యానీ, చికెన్, రసం కానీ, సాంబార్ కానీ, వెజ్ కర్రీ, వైట్ రైస్, కిరాణా, వాటర్ ప్యాకెట్లు 10 బ్యాగులు, బాటిల్స్ 5 కేసులు, పేపర్ ప్లేట్స్ రాయలేదు, ఇన్నేని, మ్యూజిక్ జయరాజ్ అన్న వాళ్ళ టీము, వంట బుక్ ఎవరైనా తెలియలేదు, స్పీకర్ కోసం స్వాడవాళ్ళు 2, కోకేలు 3, మూమెంటో 1, అభిషేక్ గారు, గెస్ట్ టైంలో వచ్చి సాంబసాంగిల్ గారు, క్యాండిల్స్ 500, బ్యానర్స్ 2, అగ్గిపెట్టి 1, పాంప్లెంట్లు సింగిల్ కవర్ 500. అగ్గిపెట్లు అదే బాక్స్ తీసుకుంటే అందరు పనులు 5 చూడడానికి బాగుంటుంది. బాపట్ల జిల్లాలో వృద్ధులు, గర్భిణీలు, బాలింతలకు 104 సేవలు ఎంతో ఉపయోగమని కమ్యూనిటీ హెల్త్ అధికారి డి పుష్పలత అన్నారు. కర్లపార్లం మండలం పెదగొల్లపాలెం గ్రామం రామాలయం ప్రాంగణంలో 104 వైద్య పరీక్షలు నిర్వహించారు. సిహెచ్ఓడి పుష్పలత పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ముదిరిపోయిన తర్వాత వెళ్ళిపోయి 4వ స్టేజ్ అలా ఉంటది. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ లో వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. కాబట్టి మనకి ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి నేను సులభమైన టిప్స్ కొన్ని చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఇలా రొటేట్ చేసుకోవాలి. అవి పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఎటు కొంచెం ఇదిగా ఉంటది కాబట్టి ఆ రంగు ఒకటి ఎర్రగా వస్తుంది కొంతమందికి, అది ఒకటి రాకూడదు. అలా బ్లీడ్ కనిపించడము, తర్వాత మొత్తం వాళ్ళకి హిస్టరెక్టమీ అయిపోయింది, లేకపోతే మొత్తంగా పీరియడ్స్ ఆగిపోతాయి. మొత్తం నెలసరి మొత్తం ఆగిపోతాయి కదా, ఎండిపోయినాయి అంటారు కదా 45-50 ఏళ్ళకి. ఆ ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంతమంది బ్లీడింగ్ అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో మనము ఇది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఏమో అని చెప్పి సస్పెక్ట్ చేసి ఒకసారి మా అలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే మేము ఇక్కడ అవసరమైన 1-2 టెస్టులు చేస్తాము. తర్వాత మిమ్మల్ని డాక్టర్ గారి దగ్గరికి పంపిస్తాము. వాటిలో ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే భయపడకుండా, సిగ్గుపడకుండా, మేము ఆడపిల్లలమే కదా, వచ్చి అమ్మ నాకు ఇలా ఉంది అని చెప్పండి చాలు. కావాలంటే మేము పర్సనల్ గా మీ ఇంటికి వచ్చైనా సరే, మీకు ఇబ్బంది ఉంది మేము అక్కడికి రాము అందరు ఉంటారంటే మేము పర్సనల్ గా ఇంటికి వచ్చైనా మీకు టెస్ట్ చేస్తాము. ఊరకే చూస్తున్నాం, చెక్ చేయించుకోండి. అప్పటికప్పుడు 500-600తో వస్తే ఎవరు ఏం చేయలేదు. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో వచ్చి ఒక షుగర్ టెస్ట్ చేయించుకోండి. అందులో భయపడేది ఏం లేదు. చిన్న సలహా కూడా అవసరం. మీరు ఇంట్లోనే మీ సొంతగా తెలుసుకొని ఓకే ఇది అయ్యుండొచ్చేమో అని చెప్పి ముందుగానే వెళ్ళి డాక్టర్స్ చూయించుకుంటే వాళ్ళు అవునా కాదా అని కన్ఫర్మ్ చేస్తారు. అవును అంటే 1 నెల ట్రీట్మెంట్, కాదు అంటే మళ్ళీ అంతే సంతోషంగా వెనక్కి వస్తారు కదా. అదే ముదిరిపోయిన తర్వాత వెళ్ళిపోయి 4వ స్టేజ్ అలా ఉంటది. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ లో వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. కాబట్టి మనకి ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి నేను సులభమైన టిప్స్ కొన్ని చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఇలా రొటేట్ చేసుకోవాలి. అవి పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఎటు కొంచెం ఇదిగా ఉంటది కాబట్టి ఆ రంగు ఒకటి ఎర్రగా వస్తుంది. చట్టం, వ్యవస్థలపై నాకు గౌరవం ఉంది. అయినా గత 2 రోజులుగా పోలీసులు తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు విడుదల రజని. శ్రీ గణేష్ చౌదరి అనే వ్యక్తిపై ఫిర్యాదుతో తన అనుచరులపై కూడా పోలీసులు తప్పుడు కేసులు కడుతున్నారని అన్నారు. గణేష్ చౌదరి గత ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారని, అతనికి తనతో ఎలాంటి వ్యాపార సంబంధం లేదని వివరించారు. మాబు సుబాని అనే టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు తనపై ఫిర్యాదు చేశారని, అదే సమయంలో గణేష్ తో చిలకలూరుపేట టౌన్ స్టేషన్ లో రాజీ జరిగిందని చెప్పారు. పల్నాడు జిల్లా డీఎస్పీ హనుమంతరావు రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నమెంట్ రాగానే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో పోలీస్ స్టేషన్ లో జరిగిన సెటిల్మెంట్ ఏంటి? అందులో పోలీస్ స్టేషన్ లో ఈ అర్జీని చూసి పెద్దల సమక్షంలో మాట్లాడుతూ ఒక ఒప్పందం జరిగింది. అది 1 మార్చి 2025కి పార్టీ ఏదైతే ఈ బత్తుల కుమారస్వామి, బత్తుల శ్రీ గణేష్ చౌదరి ఉన్నారో వీళ్ళు ఈ మాబూ సుబాని అనేటువంటి వ్యక్తికి ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో భాగంగా సెటిల్మెంట్ లో 6 లక్షలు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి ఆ మాబూ సుబాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక సెటిల్మెంట్ జరిగి దాని మీద అండర్స్టాండింగ్ తో ఒక పత్రం రాసుకున్నారు. సో దీనికి ఏమన్నారు, పెద్దల సమక్షంలో ఒప్పందం అయితే అప్పటి వరకు ఇరు వర్గాల వారు ఒకరి జోరికి ఒకరు వెళ్ళకూడదని ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద సాక్షి సంతకాలు కూడా పెట్టుకొని మరి ఈ సెటిల్మెంట్ రాజీ అనేది టౌన్ స్టేషన్ లో జరిగింది. ఇక్కడ మా పేరు లేదే. మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ మాబూ సుబాని టీడీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చిలకలూరుపేటలో. మరి ఆయన ఏమి మా పేర్లు రాయలేదు ఇందులో.
మరి ఈ సెటిల్మెంట్ లో మా ప్రస్తావనే లేదు. ఇందాక చూసాము లోకేష్ గారికి ఇచ్చినటువంటి గ్రీవెన్స్ లో ఆయన కూడా మా ప్రస్తావన ఏం చేయలేదు. మరి ఇంకోసారి ఏదో గ్రీవెన్స్ కూడా ఇంకో గ్రీవెన్స్ లో కూడా ఇంకెక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారన్నారు, అందులో కూడా మా ప్రస్తావన లేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం ఖానాపూర్లోని శ్రీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలకాలం ఆరోగ్యాలతోని తులతూగాలని, మరోమారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలని తెలియజేశారు. తన ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మండల తరపున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇక ముందు కూడా ఎలాంటి ఉడతడుగులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ రాబోయే కాలంలో భారతదేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూసే విధంగా తను ముందుంటారని, తనకు మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తన ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మండల తరపున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇక ముందు కూడా ఎలాంటి ఉడతడుగులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ రాబోయే కాలంలో భారతదేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూసే విధంగా తను ముందుంటారని, తనకు మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హ్యాపీ బర్త్డే. నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల తీరు అత్యంత నిర్లక్ష్యంగా ఉందని శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన వరదల సమయంలో పశువుల దానా పంపిణీ విషయంపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మొహమ్మద్ ఫరూక్లా ఎదుటనే ఘాటుగా ప్రశ్నిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గం అంటే రూరల్ మండలాన్ని చూపుతూ ప్రభుత్వం నుండి అందే అన్ని కార్యక్రమాలలో చిన్న చూపు చూస్తున్నారంటూ అసహనం వ్యక్తపరిచారు. ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తగిన నిధులు అందేలా మంత్రులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్క టన్ను వెళ్ళా సంయుక్త సంచాలకులు గారు అంటారు, ఫోన్ చేస్తే సార్ అది ఇచ్చేసాము నేను 300 టన్ను ఇస్తామన్నాడు. ఏమన్నా భిక్షేమని వేస్తున్నాడు సార్. జిల్లా ఎన్నికలు వచ్చాయి, నెల్లూరు రోడ్ల కిందకి వచ్చింది వారు. నెల్లూరు రోడ్లు అంటే రోడ్ల మండలం చూస్తే రోడ్ల మండలం చూసినా కూడా 430 ఉంటే మొత్తం జిల్లాలో మండలం లెక్కేసుకుంటే నాకేం రావాలా చెప్పండి. రూరల్ ఏం చెప్పండి సార్, కోటూరు కాడ నుంచి, విజయనగరం కాడ నుంచి, కొత్తూరు కాడ నుంచి దాదాపు 80,000 ఓట్లు గ్రామీణ ప్రాంతాలు, దక్షిణపూరు, అల్లిపురం, ఉరలపాడు, కోడలపాడు, వేలపాడు, చింతారెడ్డిపాలెం, రాజుపాలెం, గుళ్ళపాలెం, ఒడిపాలెం గ్రంథాలు ఎన్ని కూడా కొత్తూరు, విజయనగరం, కల్లూరుపల్లి, కనపత్తిపాడు మాట్లాడితే రోడ్ల మండలం ఉంటారండి. ఎట్లా సాధ్యం అవుతుంది? ఈ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్ఆర్ఈజీసీలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నియోజకవర్గంగా చూడండి, మండలంగా చూడవాకండి దయచేసి. మీకు కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఇది. రెండోది ఏమిటంటే ఈ పశువుల దానా విషయంలో నాకు ఖచ్చితంగా సమాధానం రావాలా. జిల్లాకు ఎన్ని టన్నులు వచ్చాయి, అదే 3 టన్నులు వచ్చేసాయి, 6 గారికి పంపించాను అంటున్నాడు. ఇదేంటండి నాకు అర్థం కాదు. 480 430 అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామివారు సుదర్శన హోమంలో
100 జంటలు పాల్గొని సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించారు అసిస్టెంట్ కమిషనర్ మోక నాగవరప్రసాద్. సుదర్శన హోమం చేయించుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వాదంతో నాకు చాలా ఫలితాలు కనబడ్డాయి. అలాగే మా బాబు ఉద్యోగం కూడా చేయించుకున్న వెంటనే అదే నెలలో కాలు కూడా రావడం, ఉద్యోగం చేయడం జరిగింది. అదే సంతోషంతో మళ్ళీ తిరిగి వచ్చి ఆ స్వామివారికి మరోసారి సుదర్శన హోమం చేయించుకుంటున్నాం. ఆ స్వామి అనుగ్రహం చాలా మాకు ఉందని మాకు ఎంతో నమ్మకంతో ఈ సుదర్శన హోమం చేయించుకుంటున్నాం. జై శ్రీరామ్. హోమం చేయించుకున్నారంటే మాకు అంతా మంచిగా జరుగుతుంది. ఏదైతే అనుకుని మనం తలుచుకుని ఈ సుదర్శన హోమం చేయించుకుంటామో అది పూర్తిగా నెరవేరుతుంది ఖచ్చితంగా. మళ్ళీ అది నెరవేరిన తర్వాత మళ్ళీ చేయించుకుంటాం మేము ఖచ్చితంగా. ఎక్కడ సుదర్శన హోమం చేయించుకోవడానికే వస్తారు, వాళ్ళు అనుకున్నవి తీరుతాయి. చెప్పండి అక్క. మీరు ఎక్కడ నుంచి వచ్చారండి? ఖమ్మం నుంచి. అవన్నీ చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ టైం కూడా చేసుకున్నాం, మాకు మంచిగా అనిపించి మళ్ళీ వచ్చాము. ఇప్పుడు ఏమన్నా కోరుకున్నాయి అంటే బయట చెప్తే అంటారు కదా, ఇప్పుడు ఏం కొనుక్కున్నారో, మీకు ఏమైంది, మళ్ళీ రావడానికి ఏం లేదు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. అంతకుమించి లాస్ట్ టైం అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళాలని చెప్పి చేసుకున్నాడు. వెంటనే వీసా వచ్చింది, జాబ్ వచ్చింది, ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేయించుకోవడానికి వచ్చారు. పిల్లల కోసం చేయించాం, అన్ని నెరవేరాయి. అన్నమయ్య జిల్లాలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని టీడీపీ ఇన్ఛార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు తెలిపారు. కోళ్లబైలు పంచాయతీలో 14,000 మందికి పైగా జనాభా, సుమారు 5,000 ఓటర్లు ఉన్నారని వివరించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరగలేదని విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక దృష్టిలో 4.5 కోట్ల నిధులతో 39 రోడ్లు నిర్మించారని తెలిపారు. 12 వీధుల్లో పైప్ లైన్లు వేసి మంచినీటి సరఫరా కల్పించారని అన్నారు. రెండింటిని రెండు కళ్ళగా చూస్తూ ఇంత అభివృద్ధి చేస్తుంటే గత వైసీపీ పాలనలో ఏమాత్రం అభివృద్ధి లేకుండా, ఏ ఒక్క పని లేకుండా, కనీసం 1 మీటర్ రోడ్డు వేయలేదు. నిన్న వచ్చి మన వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు కోళ్లబైలు పంచాయతీలోకి వచ్చి ఏదేదో దుర్భాషలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే గూగుల్ నేను తెచ్చినాను అని చెప్పుకుంటున్నారో, ఈ రోజు నిసార్ అహ్మద్ గారు వచ్చి ఇక్కడ ఈ రోడ్లు మేమే ఇచ్చాం, మా ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినాయి, మా ప్రభుత్వంలోనే ఫండ్స్ కూడా వచ్చేసాయని చెప్తున్నారు. ఎంత అబద్ధం చెప్తున్నారంటే మీరే చూడండి. 2025 డిఎంఎఫ్ గ్రాంట్ లో మనము ఈ రోడ్డు ప్రపోజల్ పంపించాం, కలెక్టర్కి పంపించాం. ఫస్ట్ డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ లో 93 లక్షలతో ఈ రోడ్డు శాంక్షన్ వచ్చింది. ఎప్పుడు ఇది 2వ నెల శాంక్షన్ వచ్చింది. దీనిని ఎంత వక్రీకరిస్తున్నారంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చేసిందంట, ఫండ్స్ కూడా వచ్చేసాయంట. రోడ్డు వేయలేదు, ఫండ్స్ కూడా వచ్చేసారంట. వాళ్ళ ప్రభుత్వంలో ఇదే రోడ్డులో గుంతలు పడింటే మడినాటి రోజులు మర్చిపోయినారా మీరు? ఒక పిఆర్ లో పంచాయతీరాజ్లో జేఈగా పనిచేసిన మీరు ఇలా మాట్లాడచ్చా? ఫస్ట్ మేము నిలదీస్తున్నాం మిమ్మల్ని. ఏదో వచ్చినారు, ఏదో మాట్లాడుకొని వెళ్ళాలా, అంతేగాని లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని ఇంకా మైమరిపించాలి. కామారెడ్డిలో అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. కార్లు, బైకులు వివిధ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం, వెండి ఆభరణాలు, నగదు మరియు ఇళ్ల ముందు పార్కు చేసిన బైకులను దొంగలిస్తున్న 5గురు అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందన్నారు. వీరిని పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫోటోస్ ఆధారంగా వీరిని గుర్తించి పట్టుకోవడం జరిగిందని, వీరిని రిమాండ్కు తరలించి మళ్లీ పోలీస్ కస్టడీకి తీసుకుని పూర్తి విచారణ చేపడతామని తెలియజేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్పీ చైతన్యరెడ్డి, సిఐలు రామన్, శ్రీనివాస్, ఎస్ఐలు రంజిత్, భువనేశ్వర్, ఉస్మాన్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. 8 మంది సభ్యులు, ఆ 8 మంది సభ్యులు 5గురు పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్ వాళ్ళు కంటెస్ట్ చేసిన కేసు ఇప్పటివరకు వాళ్ళు మన జిల్లాలో 16
నిబంధన చేసినట్టుగా కేవలం నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో కూడా చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అండ్ ఇలా ప్రీవియస్ క్రైమ్ చూస్తే ఏదో బంగారు అశోక్ పైన గతంలో 28 కేసులు, ఏపై షేక్ అర్జున్ పైన గతంలో 9 కేసులు, షేక్ బాదర్ పైన 17 కేసులు, షేక్ అయ్యూబ్ పైన 18 కేసులు, షేక్ రఫీక్ పైన ప్రీవియస్ కేసులు మనం తెలుస్తాము. ఈ అందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి రెక్కి చేసుకుని ఈ ఐసోలేటెడ్ ప్లేస్ కానీ అక్కడ కానీ ఇద్దరు టార్గెట్ చేసుకుని దొంగతనం చేయడం, ఆ దొంగలించే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కేంద్ర బంగారం అండ్ ఇతర విలువైన ఆర్నమెంట్స్ అన్ని కూడా మహారాష్ట్రలో కొన్ని కేసెస్ లో కొన్ని జ్యువెలరీ షాపులు వందే మాతర గీతం రచించబడిన 150 ఏళ్లు పూర్తి కావడాన్ని పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి సిబ్బంది కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఎండీ మాట్లాడుతూ ఈ గీతం స్వాతంత్ర్య సమరంలో ప్రజలకు ప్రేరణనిచ్చి దేశభక్తిని పెంచిందని అన్నారు. వందే మాతరం కేవలం పాట కాదని అది మాతృభూమి పట్ల కృతజ్ఞత, స్వేచ్ఛా స్ఫూర్తి ప్రతీకని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు, సిబ్బంది, 4వ తరగతి సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడు